Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 54, verse 12. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము యెషయా గ్రంథం 54వ అధ్యాయము 12వ వచనం. I will make all thy borders of pleasant stone. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. Many times in the Old Testament, Israel is likened to the wife of the Lord Jehovah. అనేక సార్లు పాత నిబంధనలో ఇశ్రాయేలీలు యెహోవా దేవుని యొక్క భార్యగా పిలువబడుతూ వచ్చారు. Whenever Israel went after the gods of the neighboring nations and started worshipping them, ఎప్పుడైనా కూడా ఇశ్రాయేలీలు తమ పొరుగు దేశస్తుల యొక్క దేవతలను వారు వెళ్ళి ఆరాధించినప్పుడు that was considered as adultery. అది వ్యభిచారముతో పోల్చబడతా వచ్చింది. They left their husband, the Lord Jehovah, వారు తమ భర్త అయినటువంటి యెహోవా దేవుని విడిచిపెట్టి and went after other gods of the heathen people. వారు అన్య జనుల యొక్క దేవతలను వారు వెంబడిస్తూ వచ్చారు. And God used to punish them. అయితే దేవుడు ఆ సందర్భాన్ని బట్టి వారిని శిక్షించేటువంటి వాడు. So their exile or the exile of the Jewish people in Babylon was like a period of divorce. ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఈ యొక్క బబులోను దేశంలో చెరలోనికి వెళ్ళటం అనేటువంటి ఆ యొక్క సందర్భము అది విడాకులు తీసుకున్నటువంటి ఒక సందర్భంగా ఉంటా వచ్చింది. And God separated her from him because of her sins. తన యొక్క పాపమును బట్టి దేవుడు ఆమెను తన నుండి దూరపరుస్తూ వచ్చాడు. And during the time of exile in Babylon, బబులోనులో ఉన్నటువంటి ఆ చెర కాలములో they never prospered in any domain, in any area. వారు ఆ యొక్క తమ జీవితాల్లో ఉన్నటువంటి ఏ విషయమందు కూడా వారు అభివృద్ధి చెందటం గాని వారు దిల్లటం గాని లేదు. Always those heathen kings were oppressing the Israelites. ఎల్లప్పుడు కూడా ఆ యొక్క అన్య రాజులు ఇశ్రాయేలు ప్రజలను వారు అనగదొక్కేటువంటి వారుగా ఉన్నారు. But now in Isaiah 54th chapter, ఇప్పుడు యెషయా గ్రంథం 54వ అధ్యాయములో she has returned to God. ఆమె దేవుని యొద్దకు తిరిగి మరలా వచ్చింది. And she have returned to her husband and to her homeland. తన యొక్క భర్త యొద్దకు తన ఉన్నటువంటి స్వస్థలం యొద్దకు తిరిగి వచ్చింది. Now she can have prosperity unlike the days of captivity. ఇప్పుడు చెరలో ఉన్నటువంటి దినాల వల్లే కాకుండా తాను ఇప్పుడు ఎంతో అభివృద్ధిని తన యొక్క వర్ధిల్లేటువంటి స్థితిని చూడగలదు. As a father has to enlarge his tent to accommodate more children, ఏ రీతిగా అయితే తండ్రి అనేక మంది పిల్లలకు వసతిని కలగ చేయటానికి సరిహద్దులను విశాలపరుస్తాడో, so Israel will have to enlarge its borders to accommodate this increase. ఆ రీతిగా ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఈ యొక్క అభివృద్ధిని కలిగి ఉండటానికి తమ సరిహద్దులను విశాలపరచాల్సింది. That's what we read in the first 3 verses of 54th chapter of Isaiah. యెషయా గ్రంథం 54వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఇవే మాటలు చదువుతాము. Oh, what a love of God. ఎంతటి దేవుని యొక్క గొప్ప ప్రేమ ఇది. Though Israel left God her husband, ఇశ్రాయేలు ప్రజలు తమ భర్త అయినటువంటి యెహోవా దేవుని విడిచిపెట్టినా, but again though God is holy, దేవుడు ఆయనతో పరిశుద్ధుడైనటువంటి వాడు, even then అయినా కూడా yet he is inviting them and again saying that thy creator is your husband. అక్కడ అందుకొరికి మరలా ఆయన చెప్తా వచ్చాడు ఏంటంటే నీ సృష్టికర్తే నీ యొక్క భర్త అని ఆయన చెప్తా వచ్చాడు. He is receiving them back so gladly. ఆయన సంతోషంగా మరలా వారిని తన యొద్దకు అంగీకరిస్తూ ఉన్నాడు. Same is true in our lives also. మన జీవితాల్లో కూడా ఇది వాస్తవికమైన సంగతి. Once upon a time you were so close to God, ఒకానొక సమయంలో నీవు దేవునికి ఎంతో సమీపంగా but ఉన్నావు. today when we see your life you have gone so far away from him. ఇది నీ యొక్క జీవితాన్ని చూస్తే దేవునికి ఎంతో దూరంగా నువ్వు వెళ్ళిపోయినావు. The enemy has deceived you. శత్రువు నేను ఎంతో మోసగించినాడు. And today you are under severe oppression. ఈ దినాన్ని చూస్తే నువ్వు ఎంతో తీవ్రమైనటువంటి ఆ యొక్క అనద్రొక్కబడినటువంటి స్థితిలో ఉన్నావు. But with a loving large heart he is inviting you again to come to him. ఎంతో ప్రేమ కలిగినటువంటి విశాలమైన హృదయముతో తన యొద్దకు మరలా రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. He wants to enlarge your borders. ఆయన నీ సరిహద్దులను విశాలపరచాలని He కోరుతున్నాడు. wants to bless you again. ఆయన మరలా నిన్ను దీవించాలని కోరుతున్నాడు. He wants to give you more honor. ఆయన ఇంకా అధికమైనటువంటి ఘనత నీకు So when ఇవ్వాలనుకుంటున్నాడు. Israel returns to her husband, ఇశ్రాయేలీలు తిరిగి తమ యొక్క భర్త యొద్దకు వచ్చినప్పుడు she will no longer bear the shame of her separation. ఆమె ఇంకా ఎన్నడూ కూడా తాను వేరుగా ఉన్నటువంటి స్థితిని బట్టి పొందిన అవమానమును పొందదు. In love, God will forgive her and take her back to himself. ప్రేమను బట్టి ఆమెను క్షమించి తన యొద్దకు మరలా ఆమెను ఆయన ఆహ్వానిస్తాడు. We all know love covereth all sins. మనకందరికి తెలుసు కదా ఆ యొక్క ప్రేమ అన్ని సమస్త దోషములది కప్పును. His discipline of Israel was only temporary. ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు క్రమశిక్షణ పరిచేటువంటి ఆ యొక్క సంగతి కేవలము కొంతకాలానికి మాత్రమే ఉండవచ్చు. Now he looks forward for glad reunion. ఇప్పుడు దేవుడు ఎంతో సంతోషముగా తిరిగి తనతో కూడా
కలుపుకొనటానికి ఆయన ఇష్టపడుతూ He ఉన్నాడు. wants a lasting and eternal relationship with Israel. ఆయన ఇశ్రాయేల్తో కూడా ఎంతో దీర్ఘకాలికమైనటువంటి ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆ సహవాసాన్ని కోరుతున్నాడు. Same is true in our lives also. మన జీవితాల్లో కూడా ఈ యొక్క సంగతి వాస్తవికమైంది. He promises in 54th chapter verses 9 and 10 54వ అధ్యాయము 9-10 వచనాల్లో ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. that he will not send the nation into such a shameful exile again. ఆయన మరొక పర్యాయము అటువంటి అవమానకరమైనటువంటి చెరకు మరలా తాను పంపనని వాగ్దానం So చేస్తున్నాడు. the new Israel built by God himself will have a beauty of the city built with precious stones. ఇక్కడ నూతనమైనటువంటి ఆ యొక్క పట్టణము అది నూతనమైనటువంటి రత్నముల చేత నిర్మింపబడిన పట్టణముగా ఉంటుంది. In the New Testament language, నూతన నిబంధన భాషలో the glory of the latter house will be far greater than the former house. మునుపటి మందిరం యొక్క మహిమను ఈ యొక్క కడపటి మందిరం యొక్క మహిమ మించును అని చెప్పబడింది. God will teach his ways to those people who dwells in that city. ఎవరైతే ఆ పట్టణంలో నివసిస్తారో వారికి దేవుడు తన యొక్క మార్గాలను ఆయన వారికి Then నేర్పిస్తాడు. they can enjoy justice and also righteousness. అప్పుడు వారు నీతిని న్యాయమును ఆనందించగలుగుతారు. God is the creator of the whole world దేవుడు ఈ లోకమంతటిని సృష్టించిన and సృష్టికర్త. he is the controller of all human activities in this world. ఈ లోకంలో మానవులు చేసే ప్రతి కార్యాన్ని కూడా ఆయనే నిర్వహిస్తున్నటువంటి He వాడు. will give victory to his people always. ఆయన ఎల్లప్పుడూ కూడా తన ప్రజలకు విజయాన్ని అనుగ్రహించేవాడు. See the utmost care he is taking. ఆయన తీసుకుంటున్నటువంటి ఎంతో జాగ్రత్తను మీరు In the గమనించండి. verse for our meditation ఈ today, దినము మన ధ్యానం కొరకైనటువంటి వచనంలో he is talking about the windows. ఆయన ఆ యొక్క కిటికీలను గురించి He is మాట్లాడుతున్నాడు. talking about the gates. ఆ యొక్క తలుపులను గురించి He is మాట్లాడుతున్నాడు. talking about the borders. తర్వాత సరిహద్దులను గురించి మాట్లాడుతున్నాడు. Oh, when we read about the precious stones like agates and carbuncles and pleasant stones, అక్కడ చూస్తే ఎంతో అమూల్యమైనటువంటి ఆ యొక్క రత్నములను గురించి అంటే నీలములు తర్వాత మాణిక్యములు అనేటువంటి సూర్యకాంతపు ఆ యొక్క రాళ్ళను గురించి ఆయన మాట్లాడుతూ we ఉంటాయి. are reminded of the heavenly Jerusalem that is in Revelation 21. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉన్నటువంటి పరలోక సంబంధమైన యెరూషలేమును గూర్చి మనకు జ్ఞాపకం Oh, what చేయబడుతుంది. a glory. అది ఎంతటి గొప్ప మహిమ. When we return unto him, what a glory he wants to give to us. మనము ఆయన ఎదుకు తిరిగి వచ్చినప్పుడు ఎంత గొప్ప మహిమను ఆయన మనకి ఇవ్వగోరుతున్నాడు. So in the New Testament perspective, నూతన నిబంధన దృక్పథంలో we can understand that with the very precious promises are here made to the church in her low estate. ఈ యొక్క సంఘము ఎంతో దీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడే దేవుడు ఎంతో అమూల్యమైనటువంటి వాగ్దానాలు ఆయన చేస్తూ వచ్చాడు. God wants to continue to live among us with the same love by restoring us. దేవుడు మనను సమకూర్చట ద్వారా అదే ప్రేమతో కూడా ఆయన మన మధ్యలో He నివసించగోరుతున్నాడు. wants to raise us to a greater prosperity. ఆయన మనల్ని ఎంతో ఉన్నతమైనటువంటి అభివృద్ధిలోనికి తేగోరుతున్నాడు. This prosperity is due to our return to him. ఈ యొక్క అభివృద్ధి ఎలాగ జరుగుతా ఉందంటే మనం ఆయన ఎదుకు తిరిగి వచ్చట ద్వారా And spiritually speaking, ఆత్మీయంగా this మాట్లాడుతున్నాడు. prosperity is the result of the humiliation and exaltation of Jesus Christ in the previous chapter 53. ఈ యొక్క 53వ అధ్యాయంలో ముందు అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఎంతగానో హింసించబడి కించపరచబడి ఆ తర్వాత ఆయన మహిమపరచబడినటువంటి దాన్ని బట్టి ఈ యొక్క కార్యం అభివృద్ధి జరుగుతా ఉంది. Before his death, burial and resurrection, యేసుక్రీస్తు వారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానానికి ముందు and the glory of the New Testament church shall far exceed of the Old Testament Jews. నూతన నిబంధన యొక్క మహిమ చూస్తే ఆ సంఘం యొక్క మహిమ చూస్తే ముందున్నటువంటి పాత నిబంధనల యూదుల కంటే కూడా మించి ఉంటుంది. With the precious and pleasant stones mentioned in 54th chapter verse 12, 54వ అధ్యాయం 12వ వచనంలో రాయబడినట్లుగా ప్రశస్తమైనటువంటి రత్నములను రాయబడతా and వచ్చింది. the New Testament church will be enriched and it will be beautified. నూతన నిబంధన సంఘము అదెంతో ఐశ్వర్యవంతముగా ఉండి అదెంతో ఆ యొక్క అలంకరించబడుతుంది. The church will be filled with the good works. ఈ యొక్క సంఘము సత్క్రియల చేత అది నింపబడి ఉంటుంది. In 1 Corinthians chapter 3, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో the precious stones are compared with the good works that are not going to be burnt. ఈ యొక్క ప్రశస్తమైనటువంటి రత్నములు దేనితో పోల్చబడ్డాయంటే మంచి క్రియలతో పోల్చబడ్డాయి. అవెన్నడూ కూడా కాలిపోవు అని రాయబడింది. And they will stand in the test by fire. అవి అగ్ని చేత వచ్చేటువంటి ఆ పరీక్షకు అవి నిలుస్తాయి. Not only that, అంత మాత్రమే కాదు, the boundaries and the borders, they will speak of a life of separation. ఈ యొక్క సరిహద్దులు దానికి చుట్టూ ఉన్నటువంటి ఒక ప్రాకారం ఇవన్నీ కూడా
దానికి ఉన్నటువంటి యొక్క Separation. ప్రత్యేకతను గురించి మాట్లాడుతా ఉన్నాయి. God will separate his people from the worldly people. దేవుడు ఈ యొక్క లోక సంబంధుల నుండి తన యొక్క ప్రజలను ఆయన వేరు చేస్తాడు. As the members of the church, we are separated from the world. సంఘం యొక్క సభ్యులముగా మనము ఈ యొక్క లోకం నుండి వేరు చేయబడిన వారుగా And we are separated unto God. మనము దేవుని కొరకై ప్రత్యేకింపబడిన So వారము. these pleasant stones will be used to build the walls around his chosen people. ఈ యొక్క ప్రశస్తమైనటువంటి రత్నములు దేవుడు తన యొక్క సొంత ప్రజల కొరకే ఆ యొక్క వారి చుట్టూ నిర్మించడానికి కొరకైన ప్రాకారము. Therefore, the onlookers, when they see these things, ఈ యొక్క చూసేటువంటి వారు ఈ సంగతులు చూసినప్పుడు they will see these pleasant stones, వారి ప్రశస్త రత్నములు చూస్తారు. and they will speak of our glory and magnificence. వారు మన యొక్క మహిమను ఘనతను గురించి మాట్లాడతారు. What a privilege the loving Jesus Christ is extending to a fallen sinner like you and me. పడిపోయినటువంటి పాపైన నీ పక్షాన నా పక్షాన ఎంత గొప్ప ప్రేమను ఆయన దేవుడు This చూపిస్తున్నాడు. is possible by coming back unto him from our fallen state. మన పడిపోయినటువంటి స్థితి నుండి తిరిగి ఆయన యొద్దకు వచ్చుట ద్వారా మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. We have to leave the gods of this world. మనము ఈ లోక సంబంధమైన దేవులను విడిచిపెట్టాలి. Be espoused to Lord Jesus Christ. యేసు క్రీస్తు వారికి ప్రధానము చేయబడినటువంటి వారంగా Oh, ఉండాలి. then you can enjoy this glory. అప్పుడు ఈ యొక్క మహిమను ఆనందించగలుగుతారు. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులారా, are you enjoying this glory, this prosperity and the peace today? ఈ యొక్క మహిమను, ఈ యొక్క అభివృద్ధిని, ఈ సమాధానాన్ని ఈ దినాలను అనుభవిస్తున్నావా? Or has any sin in your life have captivated you? లేదా నీ యొక్క జీవితంలో ఏదో ఒక పాపము నిన్ను చెరగా పట్టుకొని ఉంచిందా? Then cry unto him, అలాగున్నట్లయితే ఆయనకు మొరపెట్టు, and he will deliver you from the clutches of those sins. అప్పుడు ఆయన ఆ పాపం యొక్క ఉరిల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. Then you can enjoy this wonderful glory. అప్పుడు ఈ యొక్క అద్భుతమైనటువంటి మహిమను నువ్వు He will ఆనందించగలుగుతావు. build your life so beautifully. ఆయన ఎంతో సౌందర్యవంతముగా నీ యొక్క జీవితాన్ని ఆయన కడతాడు. By continuing in the fallen state, you cannot prosper. నువ్వు పడిపోయినటువంటి అదే స్థితిలో గనక కొనసాగితే నువ్వేమాత్రం వరదిల్లవు. After you are born again also, నువ్వు తిరిగి జన్మించిన తర్వాత there is కూడా a possibility of falling or stumbling, పడిపోయేటువంటి త్రొట్టిలేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. because we are living in this sinful body, ఎందుకొరకంటే మనం ఈ యొక్క పాపిష్టి శరీరంలో ఉన్నాం. and also we are living in the slippery world around us. మన చుట్టూ కూడా ఇటువంటి జారేటువంటి లోకములో మనం ఉన్నాం. Because for a believer, the world in which we are living, it is very slippery. ఈ యొక్క విశ్వాసికి మనం జీవించేటువంటి ఈ యొక్క లోకము అదెంతో జారేటువంటి లోకంగా అది ఉంటుంది. Though you walk carefully, there is a possibility of stumbling and falling. నువ్వెంతో జాగ్రత్తగా నడిచినా కూడా త్రొట్టిల్లి జారి పడిపోయేటువంటి అవకాశాలు And a ఉన్నాయి. very experienced subtle enemy, Satan, is there for us always. మన కొరకే ఇంకా ఎంతో అనుభవజ్ఞుడైనటువంటి కుయుక్తిపరుడైన సాతానుడు ఉన్నాడు, శత్రువు. Having these three enemies, ఈ మూడు శత్రువులను కలిగి ఉండి though you are born again, there is a possibility of stumbling and falling. నువ్వు తిరిగి జన్మించినా కూడా త్రొట్టిల్లి పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. But because of the love of Lord Jesus Christ, యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమను బట్టి there is no need for you to continue in the fallen state. There is a room for restoration. నువ్వు పడిపోయినటువంటి అదే స్థితిలో కొనసాగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరలా సమకూర్చబడేటువంటి అవకాశం ఉంది. Oh, Israelites, they have gone to captivity, but they came back again. ఇశ్రాయేలు ప్రజలు చెరలోనికి వెళ్ళినారు, కానీ వారు మరలా తిరిగి వచ్చారు. Oh, when they cried unto the Lord, వారు దేవునికి the మొరపెట్టినప్పుడు Lord restored them. దేవుడు వారిని సమకూర్చున్నారు. You and I also same thing. నీవు నేను కూడా అలాగే In చేయాలి. your fallen state, in your stumbled state, when you call, when you cry unto him, he will restore you. నువ్వు పడిపోయినటువంటి స్థితిలో, నువ్వు త్రొట్టినటువంటి స్థితిలో ఆయనకు నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నిన్ను సమకూరుస్తాడు. Great example is the example of the prodigal son. గొప్ప యొక్క ఉదాహరణ అది తప్పిపోయినటువంటి కుమారుని గురించిన So once ఉదాహరణ. again he will glorify you. మరొకసారి ఆయన నిన్ను Once మహింపరుస్తాడు. again he will adorn you with all these precious stones. మరొకసారి ఆయన నిన్ను ఈ యొక్క ప్రశస్తమైన రత్నములతో Once అలంకరిస్తాడు. again he will help you to lead a separated life by putting a border or gates around you. మరొకసారి ఆయన నీ చుట్టూ కూడా ఒక ప్రాకారమును తలుపును నియమించి నువ్వు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినట్లు సహాయపడతాడు. So don't continue in the fallen state. కాబట్టి నువ్వు పడిపోయినటువంటి స్థితిలోనే కొనసాగవద్దు. Today cry unto him. ఇది నా ఆయనకు మొరపెట్టు. Be beautified by the Lord again. మరొకసారి దేవుని చేత ఎంతోగానో అలంకరించబడు. Let us pray. ప్రార్థన చేసుకుంటా. Loving heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, we thank thee, thou art a God of not only salvation but also restoration. ప్రభువా, నువ్వు రక్షణకు మాత్రమే కర్తవు కాదు కానీ ప్రభువా నువ్వు సమకూర్చేటువంటి దేవుడవై కూడా ఉన్నావు. As we are living in this, oh Lord, sinful world, ప్రభువా మేము ఈ పాపి శ్లోకంలో జీవిస్తా there ఉన్నాం. is every possibility for us to fall. తను మేము పడిపోయేటువంటి ప్రతి యొక్క సాధ్యత ఉంది. Out of the infinite knowledge, knowing these things fully well,
తన నీ యొక్క అనంత జ్ఞానము చేత ఈ సంగతులన్నీ కూడా సంపూర్ణంగా ఎరిగినటువంటి వాడవై, O Lord, thou hast shed thy blood not only for our salvation, for our restoration also. తండ్రి మా యొక్క రక్షణ కొరకే మాత్రమే కాకుండా మా యొక్క సమకూర్పు కొరకే కూడా నీ యొక్క రక్తమును కార్చినావు. As a child of God, there is no need us to continue in a fallen state. తండ్రి దేవుని యొక్క పిల్లలముగా మేము పడిపోయినటువంటి స్థితిలోనే అరితిగానే కొనసాగాల్సినటువంటి అవసరం లేదు. Lord, when we cry unto you, thou will lift us up. తండ్రి మేము నీకు మొరపెట్టినప్పుడు నీవు మమ్మల్ని పైకి లేవనెత్తేవాడు. As our dear ones are calling upon you, తండ్రి మా ప్రియులు నీకు మొరపెడతా ఉంటుండగా hear their cry. ప్రభువా వారి యొక్క మొరను ఆలకించండి. Restore them, O Lord. ఓ ప్రభువా వారిని సమకూర్చండి. Grant them the joy of salvation. తండ్రి రక్షణ ఆనందాన్ని వారికి అనుగ్రహించండి. Guide us throughout this day. ప్రభువా ఈ దినమంతటి కొరకే మీరే మమ్మల్ని నడిపించండి. We do pray in the restoring name of our Lord and Savior Jesus Christ. మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి సమకూర్చిన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.